రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఓటు అడగాలి, సినిమా హీరో అయితే గనక నోటు అదే మద్దతు ధర టికెట్ రేటు పెంచుకుంటాం అని ప్రభుత్వాన్ని అడగాలి. నువ్వైతే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగాలి కదా, ఎందుకు అడగట్లా అని నాకు ఈ మధ్యన కొందరు ఫ్రెండ్స్ మెసేజ్లు పెడతా ఉన్నారు. వాళ్ళు అన్నారని కాదు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే, కామెంట్ చేస్తే కంటెంట్ రీచ్ కావడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇఫ్ వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్, ప్లీజ్ డూ సపోర్ట్. అదిరిపోయింది కదా సంక్రాంతి. ఎందుకని? సనాతన సంప్రదాయం ధర్మం అని పైకి చెప్తూ రికార్డింగ్ డ్యాన్సులు పెట్టారనా? కాదు, క్యాసినో లెవెల్లో కోడి పందాలు వేసి ప్రీమియర్ లీగ్ అని ముద్దు ముద్దు పేర్లు పెట్టుకున్నారనా? అది కూడా కాదు. సినిమా 5 సినిమాలు రిలీజ్ అయితే చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 4 సినిమాలు హిట్ అవటమే కాదు, ఎంటర్టైన్ చేసే ఆడియన్స్ని ఈసారి. మరి ఇంత హిట్ బ్యాంక్తో ఈ ఇయర్ మొదలైంది కదా, తెలుగు సినిమా కరువు తీరుతుందా, తెలుగు సినిమా అవస్థలు పడిపోతుంది అని హాహాకారాలు వినిపిస్తూ ఉంటున్నాయి కదా ఈ మధ్యన. అవి ఆగుతాయా? ఎందుకని? సినిమా వసూళ్ళన్నీ ఎవరి జేబులోకి పోతాయి? ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటో తెలిస్తే గనక అసలు సినిమా ఇండస్ట్రీని పీల్చి పిప్పి చేస్తున్నది ఎవరో మనకు అర్థమైపోతుంది. ఒక సినిమా మోడల్ ఎలా ఉందో ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఎవరిని పర్సనల్గా ఉద్దేశించింది కాదు, అసలు ఇండస్ట్రీ పేరుతో సంపాదిస్తున్నది ఎవరో తెలుస్తుంది. ఆ తర్వాత పక్క రాష్ట్రాలతో పోలిస్తే మనోళ్ళు ఎంత గ్రీడీగా ఉన్నారో, జనం నెత్తిన ఎంటర్టైన్మెంట్ పేరుతో ఎలా డ్యాన్సులు వేస్తున్నారో కూడా అర్థమైపోతుంది. ఇంతకీ సంక్రాంతి చూపించిన సినిమాల వెనక అసలు లెక్కేంటో డీకోడ్ చేద్దాం రండి. సంక్రాంతికి ఎప్పుడూ లేనట్టుగా 5 సినిమాలు రిలీజ్ అయితే అందులో గట్టిగా 4 సినిమాలు ఎంటర్టైన్ చేసేసాయి, హిట్ అయిపోయినాయి అని సెలబ్రేట్ చేసుకోవడం చూస్తున్నాం. వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారని కాదు, కానీ ఆడియన్స్ కూడా ఫన్ ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది అని మాట్లాడుకోవడం కనపడతా ఉంది. కొందరైతే 200 కోట్లు 300 కోట్లు లాంటి పోస్టర్లు కూడా గుద్దుతూ ఉన్నారు కదా. మరి ఇంత సక్సెస్తో స్టార్ట్ అయింది కదా, తెలుగు సినిమా కష్టాలు తీరుతాయా, సక్సెస్ రేట్ తక్కువగా ఉందంటారు కదా, అలాంటిది ఈసారి బెటర్ విజయాలతో స్టార్ట్ అయింది కదా ఇయర్. మరి అంత మాత్రం చేత రాత మారుతుందా? అంత ఈజీగా మారే పరిస్థితి ఉందా మన దగ్గర? ఈ క్వశ్చన్కి సమాధానం తెలియాలంటే అసలు సినిమా మోడల్ అనేది ఎలా మారిపోయిందో, సంపాదన కానీ కలెక్షన్లు కానీ ప్రభుత్వాలు నజరానాగా టిక్కెట్ రేట్లు భారీగా పెంచడం వల్ల లాభపడుతున్నది ఎవరో, డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోతుందో చూద్దాం. ఓకే, ఒక సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఆడుతూ ఉన్నది. నేను పర్టికులర్గా నేమ్ చెప్పట్లా, యూ కెన్ ఫైండ్ ఇట్ ఈజీలీ. ఆ సినిమాని ప్యాకేజ్ మోడల్లో తీశారు. అంటే ఇదిగో ఇంత ఖర్చు అవుతుంది, బడ్జెట్ ఇంత ఇస్తాం నీకు, కంప్లీట్ చెయ్యి అని ప్రపోజ్ చేశారు. దాంట్లో హీరో రెమ్యూనరేషన్ ఉండదు. ఇప్పుడు సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 కోట్లు బడ్జెట్, నువ్వు సినిమా కంప్లీట్ చేయాలి అని చెప్పారనుకోండి. ఆ 30 కోట్లలో స్టార్ కాస్ట్ అంటే హీరోయిన్, ఇతర ప్రధాన తారాగణం ఏదో ఉంటుంది కదా, వాళ్ళందరికీ ఇచ్చే రెమ్యూనరేషన్స్ ఉంటాయి, లొకేషన్ కాస్ట్ ఉంటుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది. పెంచితే కనుక ఒక 5% 10% పెంచుతారు. హీరో రెమ్యూనరేషన్ మాత్రం ఉండదు. సినిమా అందుకోసమే చాలా వేగంగా 4 నెలల్లోనో 5 నెలల్లోనే కంప్లీట్ అయిపోతుంది. 2 సెట్స్ వేసి ఆ సినిమా కంప్లీట్ చేసేసారు. ఒకటి ఇల్లు సెట్, ఇంకోటి ఏదో పక్క రాష్ట్రంలో కొన్ని పాటలు తీశారు, సీన్లు తీశారు. అంత సింపుల్గా కంప్లీట్ చేసి ఒక రిచ్ లుక్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. తీరా ఆ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అని అంటే 150 కోట్లు అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారని అనుకోండి. ప్రొడక్షన్ కాస్ట్తో పోలిస్తే రూపాయికి 5 రూపాయలు పెరిగినట్టు ఓవరాల్ రేటు కదా. ఎందుకని అలా పెరుగుతుంది అంటే అందులో హీరో రెమ్యూనరేషన్ ఉంటుంది. వాళ్ళు దాన్ని స్టార్ వాల్యూ అంటారు. 150 కోట్లు ఖర్చు అయిందని చెప్పారనుకోండి, దాని మీద సినిమా భాషలో టేబుల్ ప్రాఫిట్ అని లెక్కేసుకుని దాన్ని 170కో 180 కోట్లకో అమ్ముతారు. అమ్మి అంత కలెక్ట్ చేయాలి అనే బెంచ్ మార్క్ పెట్టుకుని టికెట్ రేట్లు పెంచడము, బెనిఫిట్ షోలు వేయడము, 2 ప్రభుత్వాలు ఎలాగో రాజకీయంగా ఇన్క్లైన్ అయి ఉన్నాయి కాబట్టి సపోర్ట్ చేయటం ఉంటుంది. ఇది కాకుండా ఓటీటీ రైట్స్ బజ్ వచ్చిందనుకోండి, ఆ సినిమాకి బ్రహ్మాండమైన టాక్ వచ్చి రేటు రిలీజ్ తర్వాత సక్సెస్ని బట్టి పెంచుతారు. డీల్ ముందే ఓకే చేసుకుంటారు, రేటు మాత్రం తర్వాత ఖాయం చేస్తారనమాట ఈ మోడల్లో. అలాగా ఒక 100కు పైగా లేదంటే ఒక 150 కోట్లు ఓటీటీ రేట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 170 ప్లస్ అక్కడ 150, 320 కోట్ల వ్యాపారం ఒక్క సినిమా మీద నడిచే అవకాశాలు ఉంటాయి. ప్రాబబిలిటీస్ ఇవన్నీ. అలా ఉంటే మీరు పెట్టిన కాస్ట్ ఎంత? ప్యాకేజ్గా ఇచ్చింది 30 35 అనుకుందాం, అంటే 10%. మిగతా 90%లో హీరో షేర్ అనేది మెజారిటీ సింహభాగం ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 60%. ఇది ఇండస్ట్రీ లెక్కలు తెలిసిన వాళ్ళకి అందరికీ తెలిసిందే. అంటే ఆ హీరో ఒక్క సినిమా మీద 100 కోట్లు కాదు 250 కోట్లలో 60% అంటే ఎంత? అంత లాగేసేందుకు స్కోప్ ఉంటుంది.
అంటే ప్రొడ్యూసర్ ఏది డబ్బులు పెట్టి మొత్తం అంతా ఈ ప్రొడక్షన్ అంతా చూసుకున్న ప్రొడ్యూసర్ కూడా ఆ హీరోతో పోలిస్తే తక్కువే వస్తాయి డబ్బులు. అందుకనే తెలుగు సినిమా ఎంత కలెక్ట్ చేసినా కానీ ఆ సొమ్మంతా కొందరి జేబుల్లోకే, అది కూడా సెలెక్టెడ్గా పిడికెడు మంది గుప్పిట్లోకి పోతుంది. దానివల్ల నిర్మాత బోర్మంటున్నాడు, ఫ్లాప్ అయితే నానెత్తినే భారం పడుతుంది కదా, హిట్ అయితే మాత్రం లాభాలు లాగేస్తున్నారు అని ఫీల్ అవుతా ఉన్నాడు. కానీ కొందరి ఆధిపత్యమే ఇండస్ట్రీ మీద నడుస్తూ ఉంది కాబట్టి వాళ్ళని అపోజ్ చేయలేడు, వాళ్ళని కాదని సినిమాలు తీయలేరు. జనమేమో వెర్రిగా కులం పేరుతోనో ఇంకోటో వాళ్ళనే సపోర్ట్ చేసి నెత్తిన పెట్టుకునే పరిస్థితి ఉంది. కానీ తీరా చూస్తే లాభాలు మాత్రం వాళ్లే పైపేసి గుంజినట్టుగా లాక్కునే పరిస్థితి ఉంటుంది. దానివల్ల తెలుగు సినిమా బోరుమంటా ఉంది. కొన్ని సక్సెస్లు రీసౌండింగ్ రేంజ్లో వస్తూ ఉన్నా, అసలు ఎంత వసూళ్లు చేసేసాయి అని పోస్టర్లు గుద్దుతా ఉన్నా కానీ వాస్తవాలు మాత్రం వేరే ఉంటాయి. అఫ్కోర్స్ చెప్పినంత వసూలు చేయకపోయినా వసూళ్ళు అయితే భారీగానే ఉంటాయి. ఆ వసూళ్ళన్నీ ఒకళ్ళిద్దరి దగ్గరికి పోతూ ఉంటాయి. అందుకనే ఇండస్ట్రీలో రొటేషన్ జరగడం కష్టమవుతూ ఉంది, సినిమాల సంఖ్య తగ్గిపోతూ ఉంది. దానివల్ల ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన వాళ్ళ జీవనాధారం కష్టమైపోతుంది. ప్రభుత్వాల దగ్గరికి వచ్చేసరికి బేదార్పులు మాత్రం ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడిన కుటుంబాలను చూపించి బేరాలాడతారు. ఓటీటీలు వచ్చేసి దెబ్బ కొట్టేసినాయి, అసలు థియేటర్లో నడిచే పరిస్థితి లేదు అని కుళ్ళు కన్నీళ్లు కారుస్తారు. ఓటీటీలు వచ్చినంత మాత్రాన మీకైతే నేరుగా నష్టం లేదు కదండి. ఓటీటీలు మీకే భారీగా ప్రైస్ ఇస్తున్నాయి కదా, ఇందాక చెప్పినట్టు 150 కోట్లు, అది కూడా మీకు యాడెడ్ ఇన్కమే కదా. థియేటర్ పోతే ఎగ్జిబిటర్ పోతాడు, వాడు కళ్యాణ మండపంగా మార్చుకుంటున్నారు. అందుకే బీసీ సెంటర్లో చాలా ఈ కమర్షియాలిటీ వల్ల కొంతమందే పిండేసి పీల్ చేసే పరిస్థితి వల్ల తెలుగు సినిమా బోరుమనే పరిస్థితి వచ్చింది. సినిమా మీద డిపెండ్ అయిన వాళ్ళ జీవనాధారాలు దెబ్బతింటా ఉన్నాయి. ప్రేక్షకులేమో ఎంటర్టైన్మెంట్ కోసం పక్క రాష్ట్రాలు పరభాషల వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇంత భారీగా గుంజేసే వీలుండబట్టే స్టార్ హీరోలం అని చెప్పుకునే వాళ్ళు సంవత్సరానికి కూడా ఒక సినిమా తీయట్లా, 2-3 ఏళ్ళకి ఒకటి తీస్తున్నారు. ఎందుకంటే హీరో రేంజ్ని బట్టి, వయసుని బట్టి 40s లో 50s లో ఉన్న వాళ్ళైతే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ కదా. 40s లోను 50s లోను ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ వసూలు చేయగలుగుతారు. అదే 60s లో 70s లో ఉన్న వాళ్ళైతే ఇందాక చెప్పిన లెక్క ప్రకారం ఎంతో కొంత మెజారిటీ లాగేయగలుగుతున్నారు. అంటే సంపాదన మొత్తం కొందరికే దక్కలు పడిపోతూ ఉంది. ఇండస్ట్రీ బోరుమనే పరిస్థితి. ఇలాంటి మోడల్ ఎక్కడా లేదా అంటే బాలీవుడ్లో ఉంటుంది. స్టార్ హీరోలకి అక్కడ ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి, వాడే కొలాబరేట్ అవుతూ ఉంటాడు. అమెరికాన్తో సినిమా తీయాలంటే అమెరికన్ ప్రొడక్షన్స్ ఉంటుంది, మరో హీరోకి ధరం ప్రొడక్షన్స్ అని ఇంకోటి ఉంటుంది, అలాగే రెడ్ చిల్లీస్ అని షారుఖ్ ఖాన్ లాంటి వాడికి ఉంటుంది. వాడు డబ్బుల విషయంలోనూ, డిస్ట్రిబ్యూషన్ విషయంలోనూ, ప్రమోషన్ విషయంలో కూడా పార్టీ తీసుకుంటారు. అందుకోసం వాళ్ళు షేర్ చేసుకుంటారు. వేరాజ్ ఇక్కడ పిల్లల్లో వారసుల్లో రంగంలోకి దింపి వాళ్ళకి ప్రొడక్షన్ అనే పేరు పెట్టి నిర్మాతల సొమ్ముతో సినిమాలు తీసి లాభాల్లో మాత్రం వాటాలు గుంజుకునే పరిస్థితి మన దగ్గర ఉంది. అందుకోసమే తెలుగు సినిమా వెలా తెలబోతా ఉంది. ముందు బహుశా 3-4 ఏళ్లకు కూడా ఒక పెద్ద హీరో సినిమా రాని పరిస్థితి చూడబోతున్నాం అతి త్వరలో. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటే తమిళ్లో కానీ మలయాళంలో కానీ ఎలాంటి పరిస్థితి ఉంది? తమిళ్లో కూడా హీరోలు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటారు, కరెక్టే. కానీ అది ఫిక్స్డ్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు విజయ్ లాంటి వాడు చేశాడు అనుకోండి, ఆస్టానిషింగ్ ఫిగర్స్ కనపడుతూ ఉంటాయి. 150 కోట్లు 200 కోట్లు అని చెప్తూ ఉంటారు. అంటే ఆ సినిమా ఖచ్చితంగా 400 కోట్లు వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్ టచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అంతవరకే దానికి పరిమితం. అంతేగాని మొత్తం ప్రొడక్షన్ని కబ్జా పెట్టేసి మేము లేకపోతే సినిమా నడవదు అనే పరిస్థితి తమిళ్ హీరోలు క్రియేట్ చేయలే ఇంకా, బై గాడ్స్ గ్రేసో లేకపోతే అక్కడ ఉన్న మార్కెట్ వల్ల. ఇక మలయాళం అయితే పక్కా బ్యూటిఫుల్. కేరళ ఎలాగైతే గ్రీనరీతో న్యాచురల్గా ఉంటుందో వాళ్ళ సినిమా కూడా అంతే బ్యూటిఫుల్గా ఆర్గానిక్గా ఉంది ఇప్పటికీ. ఎందుకంటే వాళ్ళు కాళ్ళు నేల మీద ఉంటాయి. మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి సీనియర్ హీరోలు కూడా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా సంవత్సరానికి 3-4 సినిమాలు తీస్తూ ఉంటారు. అవి కూడా మామూలు సినిమా కాదు. మమ్ముట్టి, మోహన్ లాల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. నలిగిలు లుంగిలు కట్టుకుని రోడ్డు పక్కన టీ తాగే క్యారెక్టర్లు ఉంటాయి వాళ్ళవన్నీ. అంటే పక్కాగా మన లైఫ్లో ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయో, మనం ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నామో మన హీరోలు కూడా అలాంటి వాళ్ళే అనే దగ్గరతనం, కల్చరల్ ఇంటిగ్రిటీ, అన్నిటికీ మించి సినిమాతో ఇంటిమసి మలయాళంలో మెయింటైన్ అవుతూ ఉంది. అందుకోసమే మలయాళం సినిమా స్టార్ హీరోలు ఉన్నది కూడా 25-30 కోట్లతో కంప్లీట్ అయిపోతుంది. వాడు 100 కోట్లు వసూలు చేశాడంటే మౌత్ ఫుల్ ఆఫ్ ప్రాఫిట్స్ అనమాట. దానివల్ల ఇంకొక 5-6 సినిమాలు తీస్తారు. మొన్న ఈ మధ్య నేను ఒక ఎక్కువ అనే సినిమా గురించి చెప్పా, గుర్తుంది కదా మీకు? ఆ సినిమా అలా చేసిందే కదా. దాంట్లో స్టార్ వాల్యూ లేకపోయినా కేవలం 5 కోట్లతో సినిమా తీశారట. 55 కోట్లు వసూలు చేసింది. ఓటీటీ రైట్స్ ఎక్స్ట్రాగా వస్తాయి. అంటే 100 కోట్లు వసూలు చేసి ఉంటుంది ఆ సినిమా 5 కోట్లు పెడితే. ఆ 100 కోట్లు మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తాయి. వాళ్ళు ఇంకో 5 సినిమాలో 10 సినిమాలో తీస్తారు ఆ డబ్బులతో. దానివల్ల కంటిన్యూస్గా సినిమాలు వస్తున్నాయి. వాళ్ళ కల్చర్ నిలబడుతుంది. ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాండంగా అందుతోంది. ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే ఇవాళ రేపట్లో మనం కూడా మలయాళ సినిమాలకి అడిక్ట్ అయిపోయాం కదా అంతలాగా. ఎందుకు అంటే వాళ్ళ ప్రొడక్షన్ డిజైన్ అట్లా ఉంటుంది. అక్కడ హీరోలకి గ్రీడ్,
అత్యాశ లేదు. తాగేసేయాలి, పీల్చేసేయాలి మొత్తం లాభాలని అనుకునే పరిస్థితి అక్కడ లేదు. అందుకే మలయాళం సినిమా కేరళ రాష్ట్రంలాగే పచ్చగా ఉంది. కమర్షియాలిటీ ఉంటుంది సినిమా అన్న తర్వాత, కానీ ఆ కమర్షియాలిటీ పేరుతో, స్టార్ వాల్యూ పేరుతో గుప్పిడి మందే వ్యాపారాలు చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? ప్రభుత్వాలు కూడా కులం కోసమో రాజకీయం కోసమో అలాంటి వాళ్ళనే సపోర్ట్ చేస్తే సినిమా ఎంత నలిగిపోతుంది అని చెప్పడానికి తెలుగునాట పరిస్థితులు ఎగ్జాంపుల్గా కనపడుతూ ఉంటే, కలిసి బతికితే, కల్చర్ కోసం నిలబడితే అత్యాశ కాదు అందరితోనూ మనము అని పెద్ద తలకాయలు, స్టార్ వాల్యూ ఉన్నవాళ్ళు నిలబడితే ఎంత సహజంగా స్వాభావికంగా పరిస్థితులు ఉంటాయో మలయాళం ఇండస్ట్రీ చూపిస్తూ ఉంది. అది వాళ్ళకి మనకి అసలు తేడా. అందుకోసమే అదిరిపోయింది సంక్రాంతి అని ఎంత డీజే డప్పు కొట్టినా కానీ దానివల్ల ఒకళ్ళిద్దరికి తప్ప ఇండస్ట్రీలో మిగతా వాళ్ళు ఎవ్వరికీ లాభం లేదు. మీకు సినిమా కమర్షియాలిటీస్ తెలిస్తే గనక, వాస్తవాలు అర్థమైతే గనక చర్చిద్దాం రండి.